నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాఖీ పౌర్ణమి ఈ నెల 9వ తేదీన జరగనున్న నేపథ్యంలో రాఖీలను వ్యాపారులు జోరుగా విక్రయిస్తున్నారు. నగరంలోని పలు చోట్ల రాఖీల దుకాణాలు వెలిశాయి. గత వారం రోజులుగా రాఖీలు వ్యాపారం కొనసాగుతుండగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో దుకాణాలు అన్ని బోసిపోయాయి. కొన్ని చోట్ల అడపాదడపా వ్యాపారాలు కొనసాగాయి. నగరంలోని దుకాణాలు ఎక్కువ అవడంతో వ్యాపారాలు తగ్గాయని, అనుకున్న స్థాయిలో కాకపోయినా నష్టాలు లేకుండా వ్యాపారాలు సాగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇయర్లీ పెరుగుతున్న కొద్ది రాఖీ అనేది ఇంకా చాయిస్ అడుగుతున్నారు. షాపులు కూడా చాలా పెరిగిపోయేవి, అడుగడుక్కి షాపులు పెరిగిపోయేవి. పర్లేదు, మేము అనుకున్నంత అవ్వకపోయినా మేము మా పెట్టుబడి పెట్టుకున్నంత వచ్చేస్తుంది. షాప్ టు షాప్ పెరిగినప్పుడు కూడాను ఎన్ని చాయిస్ ఇచ్చినా కూడాను ఇంకా వీళ్ళకి మోడల్స్ కావాలంటున్నారు. ఆన్లైన్ రావడం వల్ల ర్యాకీస్ కూడాను కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది బిజినెస్లోనే. సో కస్టమర్స్కి ఇంకా గ్రేడింగ్ సెలెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్ ర్యాకీస్ రావడం వల్ల ఫస్ట్ ఏంటంటే వాళ్ళ కొరియర్స్ పరంగా కానీ ఇవ్వాలనుకున్నా ఆన్లైన్కే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఏంటంటే కొంచెం అది ఎఫెక్ట్ అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ రాఖీ పౌర్ణమి పండుగ అన్నకు అక్క చెల్లెలు రాఖీన కట్టి అన్న లేదా తమ్ముడి యోగక్షేమాన్ని కోరుతున్న ఈ పండుగను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. శ్రావణ మాసంలోని శుక్రవారం సందర్భంగా నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద గల కనకదుర్గ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం పురస్కరించుకుని అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి వరలక్ష్మి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం మహిళలకు చాలా ప్రత్యేకమైందన్నారు. వేకువజామున తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి వద్ద లక్ష్మీదేవికి పాలతో చేసిన ప్రసాదాన్ని, పలు పండ్లను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలో ఉన్న దుర్గాదేవి, లక్ష్మీదేవి ఆలయాలకు వెళతారని అర్చకులు వివరించారు. శ్రావణ మాసంలో 5 వారాల్లో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల ఆలయానికి వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు, ఉమా, చిరంజీవులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాలికలలో రక్తహీనతకు ప్రధానంగా జీర్ణ వ్యవస్థలో చేరిన నులిపురుగులు కారణమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత పేర్కొన్నారు. స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని 3,358 అంగన్వాడీ కేంద్రాలు, యాజమాన్యాల క్రింద 3,296 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలతో పాటు బడిలో నమోదు కాని బాలలు వెరసి 1 నుండి 19 వయసు కలిగిన వారు సుమారు 4,11,258 మంది బాలబాలికలందరికీ ఈ నెల 12వ తేదీన నిర్దేశిత మోతాదు విధానం ప్రకారం ఆల్బెండాజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించేలా తల్లిదండ్రులు ప్రత్యేక బాధ్యత చేపట్టాలని ఆమె కోరారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు, వార్డెన్లను ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇందుకు అవసరమైన మాత్రల నిల్వలను ఎంపీడీఓల ద్వారా తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ మాత్రలను 2 ఏళ్లలోపు పిల్లలకు అర టాబ్లెట్, 2 నుండి 19 ఏళ్లలోపు పిల్లలకు పూర్తి టాబ్లెట్ను ఏదైనా ఆహారం స్వీకరించిన తరువాత శుభ్రమైన త్రాగునీటితో వేసేలా ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్, మేనేజర్ అప్పలనాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఒక సుమారు స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ అన్నీ కలిపి 3,296 ఉండటం జరిగింది. వాటిలో మనకి సంబంధించి 4,11,000 మంది ఐదర్ అంగన్వాడీ, ఐదర్ అవుట్ సైడ్ స్కూల్, ఐదర్ ఇన్ ద స్కూల్, 3 రకాలుగా మన స్కూల్లో డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఉంటారు. అంగన్వాడీలో స్కూల్కి వెళ్ళని కొంత పిల్లలు కూడా ఉంటారు, స్కూల్కి వెళ్ళని బాలికలు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకుని మన జిల్లాలోకి వచ్చేటప్పటికి 4,11,258 మంది పిల్లలకి మనము ఈ టాబ్లెట్లు వేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నాం. అంతేకాకుండా ఇది మనకి 5,03,000 చిల్లర 800 చిల్లర టాబ్లెట్లు మనకి రావటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి స్పెషల్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఏ మాత్ర ఇంటికి ఇవ్వవద్దు, పిల్లలు మీ ఎదురుకుండానే మధ్యాహ్న భోజనం అయిన తర్వాత ఖచ్చితంగా మింగాలి. ఒకవేళ పిల్లలు ఈరోజు నాకు బాగాలేదు, పిల్ల ఈరోజు జ్వరం ఉంది, ఈరోజు రంపు ఉంది, ఈరోజు దగ్గు ఉంది, ఈరోజు పిల్లలు రాలేదు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజుకు ఆపేసి 20వ తారీఖున మాత్రమే వేయాలి. మధ్యలో ఏ రోజు వేయటానికి వీల్లేదు. మొదటగా మనకి పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో ఆ రోజు ఆ బిడ్డ టాబ్లెట్ మిగితే ఒక టిక్ పెడతాం. టిక్ లేని పిల్లలందరినీ మళ్ళీ 20వ తారీఖున చూసుకొని
వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తే 2 టిక్కులు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లలందరికీ కవరేజ్ అయిందా లేదా అనేది మనం స్పెసిఫిక్గా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సిక్గా ఉన్న పిల్లల్ని బలవంతంగా పిల్లలు మాత్రం వేసుకోమంటే వెనక్కి పారిపోతారు. మనందరికీ తెలిసిందే. ఒక పిల్ల పారిపోతే మిగిలిన పిల్లలందరూ కూడా ఏమో అనుకుని పారిపోతారు. అలాగా మనం బలవంతం పెట్టంగా ఇష్టపూర్వకంగా వారితో మాత్రలు మింగించాలని, ఈ విషయంగా మరి ముఖ్యంగా మనకి జిల్లాకి ఎగ్జామినేషన్కి నోడల్ ఆఫీసర్గా డాక్టర్ మీనాక్షి మేడం గారు వస్తారని నేను తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా మనము సూపర్వైజింగ్గా కూడా మనం స్కూల్స్కి అయితేనే, హై స్కూల్స్కి అయితేనే, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అయితేనే, మరి జూనియర్ కాలేజెస్ అయితేనే, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయితేనే మన దగ్గర ఉన్న ఆశా, ఏఎన్ఎం, సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్, ఇంకా ఎమ్మెల్యేచి ఈ క్యాడర్ అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కరు అటెండ్ అయ్యి పిల్లలు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడాలని చెప్తున్నాం. మరి అదే కాకుండా మరి ముఖ్యంగా ఇంకో సంగతి ఏం తెలియజేస్తున్నానంటే, స్కూల్ వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, అంగన్వాడీ వాళ్ళకి నేను ఎందుకునంగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి. ఏదైనా అత్యవసరమైనట్టయితే వెంటనే మెడికల్ ఆఫీసర్ని సంప్రదించాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నడక ఆరోగ్యానికి మహా సాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన, సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గల పాతబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్లాస్టిక్, స్టీల్, ఐరన్, అల్యూమినియం వస్తువులను ఈ నెల 11వ తేదీ సోమవారం వేలం వేయనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వేలం వేయనున్నట్లు ఆసక్తి గలవారు పోలీస్ కార్యాలయంలో పనివేళలో సంప్రదించాలని కోరారు. కలెక్టరేట్ ధరలో గల శ్రీ సంతోషి మత ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో
అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయం బయట మహిళా భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, 4వ వారం కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని కిరణ్ శర్మ తెలిపారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆయన తెలిపారు. రాజాం మండలం కొత్తవలస గ్రామంలో జై సంతోషి మాత 30వ వార్షికోత్సవం సందర్భంగా సరస్వతి పూజ, సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ గణపతి యజ్ఞంను గ్రామ విద్యార్థులచే ఆలయ ధర్మకర్త కొయ్యాన సీతారాం నిర్వహింపజేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి సుస్థిర స్థానంలో నిలవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశామని ఆలయ అర్చకులు ఎం రవిప్రసాద్ శర్మ తెలిపారు. పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నప్రసాద వితరణ చేపట్టామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని ఆలయ ధర్మకర్త కొయ్యాన సీతారాం గ్రామ ప్రజలు అభ్యాసం పాఠశాల తరపున పుస్తకాలు, కలములు, పరీక్షా సామాగ్రి అందజేశారన్నారు. అన్న ప్రసాదంలో భాగంగా గ్రామ మండల పరిధిలో భక్తులే కాకుండా దూర ప్రాంతాల నుండి భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, జిల్ ఫౌండేషన్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పై వైసీపీ నాయకులు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు తోట రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కోన రవికుమార్ మీద ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ పార్టీ మాట్లాడడం జరుగుతుందని, రవికుమార్ నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొన్ని పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తున్నారని, వాస్తవం కాదన్నారు. కోన రవికుమార్ కక్ష సాధింపు చర్యలకు దిగరని, అన్యాయం జరిగితే చట్టపరంగా చర్యలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో బన్న అప్పన్న, నవరి చిన్నారావు, వెంకి రాజశేఖర్, గొల్లపల్లి సింహాద్రి పాల్గొన్నారు. గ్రామాల్లో బేసిక్ వైద్యం అందిస్తున్న పిఎంపి వైద్యులకు ఎదురవుతున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు అనే అంశాలపై స్థానిక గ్రాండ్ కన్వెన్షనల్ హోటల్లో సత్య స్కాన్ ఎండి డాక్టర్ కాడ వెంకట్రావు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జాతీయ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు వెన్నపూస బ్రహ్మారెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామాల్లో గ్రామీణ వైద్యులు లేకుండా వైద్యం అందరికీ వైద్య సేవలు అందించడం ఏ ప్రభుత్వమైనా చేయలేదని, గ్రామీణ వైద్యులకు ఎగ్జామ్ కండక్ట్ చేసి వారిని గ్రామాల్లో ప్రభుత్వం ఉపయోగించుకోవాలని, అందరికీ వైద్యం అందే విధంగా చేయగలిగితే అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఆంధ్రప్రదేశ్గా మారుతుందన్నారు. గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని తెలియజేశారు. 100% జబ్బులు మందులు లేకుండానే నయం చేయవచ్చునని చెప్పారు. అనంతరం ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్ అరవింద్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఎక్కువ మంది స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, వారికి సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స చాలా తేలిక అవుతుందని వివరించారు. పిఎంపి అసోసియేషన్ తరపున ముఖ్య అతిథులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఏ ఆదినారాయణ, జిల్లా ఈసీ మెంబర్స్ కింజరాపు రాజారావు, బొంగు శంకర్రావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న మోడీ విధానాలకు నిరసనగా ఆగస్టు 13వ తేదీన చేయనున్న క్విట్ కార్పొరేట్ డేను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఆగస్టు 13న క్విట్ కార్పొరేట్ నినాదంతో ట్రాక్టర్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని కోరుతూ రైతు, కౌలు రైతు, కార్మిక, విద్యార్థి, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు శ్రీకాకుళం సిఐటియు ఆఫీసులో ఈరోజు కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ రద్దయిన 3 నల్ల చట్టాల కన్నా ప్రమాదకరమైన విధానాలను భాజపా ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్ల చట్టాన్ని విదేశీ, స్వదేశీ కంపెనీల ఎగుమతి, దిగుమతి వ్యాపారాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేసిందని, ఈ విధానం ప్రకారం పంటలకు మద్దతు ధరల విధానం ఉన్నదని, ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోలు చేయవని అన్నారు. 10 సంవత్సరాలకు దాటిన ట్రాక్టర్లపై నిషేధం తొలగించాలని, వ్యవసాయంకు అటవీ జంతువుల నుండి రక్షణ కల్పించాలని, కార్పొరేట్ కంపెనీలకు పంటలు పండే రైతుల భూములు ఇవ్వరాదని, అలాగే ప్రకాశం జిల్లాలోని ఇనుప గనులను విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన స్వీకరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వచ్చిన పలు వినతులను ఆయన స్వీకరించారు. నూతన పెన్షన్లు, గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులను లబ్ధిదారులు మంత్రికి అందజేశారు. త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలకు మంత్రి భరోసా కల్పించారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించిన సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా వజ్రోత్సవాలకు సంబంధించి ప్రత్యేక బ్రోచర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ గురువారం ఆవిష్కరించారు. ఇంటాక్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ బ్రోచర్లో జిల్లా విశిష్టతను ప్రతిబింబించే ప్రదేశాల వివరాలను పొందుపరిచారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు, కోటలు, తీర్థక్షేత్రాలు, ప్రకృతి అందాలు, ఆదివాసీ ప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంటాక్ కన్వీనర్ నోక సన్యాసరావు, కన్వీనర్ నటుకుల మోహన్, అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథం నాయుడు మాట్లాడుతూ దర్శించండి, ఆనందించండి, తరించండి అనే నినాదంతో ఈ బ్రోచర్ను ప్రజల ముందుకు తెచ్చామని, ఇది పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. జిల్లా వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇలాంటి ప్రచురణల ద్వారా స్థానిక వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, సిపిఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ అర్జీదారులకు భరోసా కల్పించారు. స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ఊహించిన వినతులు శుక్రవారం అందాయి. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారనే కథనంతో శ్రీకాకుళం అర్బన్, రూరల్, గారా ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, రూరల్, గారా పరిసర గ్రామ ప్రజలు, టీడీపీ నగర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని బంగారు కుటుంబాలకు వైద్యులు అండగా నిలుస్తామని శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ను కలిసిన 85 మంది వైద్యులు వెల్లడించారు. జిల్లాలోని 2580 బంగారు కుటుంబాలకు తాము మార్గదర్శకులుగా నిలుస్తామని వైద్యులు కలెక్టర్కు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గైనకాలజీ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ 75 సోషల్ వెల్ఫేర్ సంస్థలను 12 జోన్లుగా విభజించి కోమర దశలో ఉన్న బాలికలకు హెల్త్ ఎడ్యుకేషన్ అందిస్తామని, శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేస్తామని, ఎనీమియా నివారణ కోసం ప్రతి వారం ఒక హాస్టల్ చొప్పున వెళ్లి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం గ్రేటర్ పరిధిలోని 48 సచివాలయాల్లో ఎన్సీబీ వృద్ధాప్యంలో వచ్చే సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి వైద్యపరంగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఫిజిషియన్స్ అసోసియేషన్ ప్రకటించింది. అలాగే జేసీఐ కూడా 3 అనాథ శరణాలయాలను దత్తత తీసుకోవాలని నిర్ణయించగా లయన్స్ క్లబ్ హర్షవెల్లి తరపున డాక్టర్ సత్యస్వరూప్ వృద్ధాశ్రమంలో ఉచిత కంటి పరీక్షలు, కళ్ళజోడు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ వైద్యుల ఈ సామాజిక సేవ తపనను అభినందిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో లోక్ అదాలత్ కు సంబంధించిన సమావేశం న్యాయవాదులతో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జరిగింది. గత జాతీయ లోక్ అదాలత్ మాదిరిగానే రాబోయే లోక్ అదాలత్ లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులతో పాటు ప్రీ లిటిగేషన్ వంటి కేసులను రాజీ చేసి లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కలిసి చేస్తేనే కక్షిదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. న్యాయవాదులు చొరవ తీసుకుని కక్షిదారులతో మాట్లాడి వారి కేసులను రాజీ చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్రావు, రాష్ట్ర బార్ అసోసియేషన్ మెంబర్ జి వాసుదేవరావు తదితర సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతిభ గల క్రీడా బృందం తుంగభద్ర వారియర్స్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ కొనియాడారు. విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హోటల్ గ్రీన్ పార్క్ లో మీటింగ్ విత్ గ్రీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ పాల్గొని మాట్లాడుతూ తుంగభద్ర వారియర్స్ యాజమాన్య శేషు తన చిరకాల మిత్రుడని, ఈ ఫ్రాంచైజీలో క్రీడాకారులందు ప్రతిభ కనవాలని, రకరకాల వేదికలలో వీరంతా రాణించి తిరుగులేని విజేతలుగా నిలిచారని అన్నారు. తప్పకుండా ఈ పోటీలలో విజయఢంకా మ్రోగిస్తారని ఆటగాళ్లు, తుంగభద్ర వారియర్స్ యాజమాన్య సభ్యులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రీడా శాఖ మంత్రి సహకారంతో కొత్త తరహా క్రీడలు మొదలవుతున్నాయని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ప్రోత్సాహాన్ని అందిస్తామని, ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారని, దేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని, ప్రతి క్రీడాకారునికి అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్ సభ్యుల బృందం, యాజమాన్యం, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పూర్తిగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి అవగాహనని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటు వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది కాబట్టి. అంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోని యూజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్త శుద్ధి చేస్తుంది. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ సంబంధం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు, సృష్టించేది శక్తి కాదు చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.